వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. రాజకీయాల్లో మనీ మాఫియా మీడియా చాలా కీలక భూమిక పోషిస్తాయి అనడానికి నిదర్శనం ఇవాళ మొత్తం మనకి మీడియా అనేది చాలా ఎంత దుర్మార్గంగా ఉందంటే అసలు అధికారాన్ని మార్పిడి కోసం, ఆంధ్ర అధికారాన్ని తేవడం కోసం, తెలంగాణ తేవడం కోసం ఇవాళ అనేక కుట్రలు జరుగుతున్నాయి. వాళ్ళ తెలంగాణ ఆంధ్రే. ఎవరు కూడా మళ్ళీ ఆంధ్రాలో తెలంగాణ కలపలేరు. అది అయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత తరం కూడా కాదు. రేవంత్ రెడ్డి ముత్తాత దిగొచ్చినా కూడా అది సాధ్యమయ్యే విషయం కాదు. చంద్రబాబు కాదు కదా, చంద్రబాబు తాత తరం కూడా కాదు. మళ్ళీ ఆంధ్రాలో తెలంగాణ కలపడం, లేదంటే పూర్తిగా ఇక్కడ ఆధిపత్యం, ఆంధ్ర మీడియా ఆధిపత్యం చేయడం కుదరదు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ జీవన పోరాటము, తెలంగాణ అస్తిత్వ పోరాటము, తెలంగాణ ఒక రకంగా ఒక ఆత్మ. తెలంగాణ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పటికే సినిమా రంగంలో ఉన్న మొత్తం పెట్టుబడిదారులు అంతా ఇక్కడే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది ఆంధ్రలో. ఇప్పటికీ మీడియా అంతా ఇక్కడే ఉంది. ఇప్పటికీ ఆంధ్ర ఆధిపత్యం చేస్తుంది. సినిమా రంగము, మీడియా రంగము, వ్యాపార రంగము, ఇండస్ట్రీ రంగము. అసలు ఇవాళ టోటల్ గా కేసీఆర్ 10 ఏళ్లలో కూడా ఆయన ఎందుకు ఆంధ్ర వాళ్ళని తరివేయలేకపోయాడంటే, కేసీఆర్ కూడా వాళ్ళతో కుమ్మక్కైపి అవినీతిలో వాళ్ళతో బేరమాడుకొని 1,00,000 కోట్ల అవినీతికి ఇలా కేసీఆర్ కారణం ఏంటంటే దాని వెనుక ఆంధ్ర మీడియా ఉంది, ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు, ఆంధ్ర రాజకీయ నాయకులు ఉన్నారు. సో ఆంధ్ర వాళ్ళు చేసిన ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ కుటుంబాన్ని చుట్టూ, నేను ఆ రోజు కామన్ క్యాపిటల్ వద్దు, సెకండ్ క్యాపిటల్ కావాలి అని 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ అయితే ఆంధ్ర వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండలేరు, ఆంధ్ర వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ ఉండాలంటే సెకండ్ క్యాపిటల్ చేయాలి హైదరాబాద్ని, తెలంగాణ క్యాపిటల్తో పాటు దేశానికి 2వ రాజధాని చేయాలని చెప్పేసి నేను 2013లో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో నేను మాట్లాడినప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆనాడు చాలా 22 మంది ఎంపీలు పాల్గొని 20 మంది సీమాంధ్ర వాళ్ళు, 2 తెలంగాణ ఎంపీలు పాల్గొన్న ఆ సమావేశంలో అక్కడ కూడా ఈ సీమాంధ్ర వ్యాపార పెట్టుబడిదారుల ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మీడియా సామ్రాజ్యాధినేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కామన్ క్యాపిటల్ గురించి మాట్లాడకుండా కామన్ క్యాపిటల్ అనే అంశాన్ని తెర మీదకి తీయకుండా, అది కామన్ క్యాపిటల్ని అంగీకరిస్తూనే ఒకవైపు అంటే ఒక తెలంగాణ ఏర్పడదని చెప్పేసి వాళ్ళు తెలంగాణను వ్యతిరేకిస్తూ మరొక వైపు సెకండ్ క్యాపిటల్ అంగీకరించారు. నేనేం చెప్పానంటే, తెలంగాణ రాష్ట్రం నీకోసం నా కోసంగా దక్షిణాదిని వీక్ చేయడానికి వస్తుంది. ఏదో తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి కాదు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఉత్తరాది పార్టీలు, ఈ ఉత్తరాది పార్టీలు ఖచ్చితంగా దక్షిణాదిని వీక్ చేస్తాయి, దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలను వీక్ చేస్తాయి, దక్షిణాది అస్తిత్వాన్ని దెబ్బతీస్తాయి. అవి దెబ్బతీయడంలో ఈ 2 పార్టీలు ఒకటే అని చెప్పేసి నేనేం చెప్పానంటే, కామన్ క్యాపిటల్ 10 ఏళ్ళు వద్దు ప్రతిపాదన, సెకండ్ క్యాపిటల్ కావాలి, హైదరాబాదు దేశ 2వ రాజధానిగాను అట్లాగే తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉండాలని చెప్పేసి ప్రతిపాదిస్తే వీళ్ళు ఎవరు అంగీకరించాలి. అసలు తెలంగాణ ఏర్పడదని చెప్పేసి వీళ్ళు భ్రమలో ఉన్నారు. తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు అయిపోయి 12 ఏళ్ళు అయింది. తిరిగి మళ్ళీ ఇవాళ తెలంగాణ ఆంధ్ర మధ్యలో రాజకీయ పోరును ఇలా ఒక రకంగా చెప్పాలంటే 2 కళ సిద్ధాంతానికి నాంది పలికిన చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి, ఆయన కూడా 2 కళ సిద్ధాంతాన్ని పాటిస్తూ ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క ప్రజల యొక్క వాళ్ళ యొక్క అంటే ఇక్కడ పోరాటాలని, ఇక్కడ నిజంగా పోరాటం చేసిన వాళ్ళని, నిజమైన పోరాట యోధులని పక్కన పడేసి చెంచాలను, ఎవరైతే ఆంధ్ర చెంచాలు ఉన్నారో, ఎవరైతే కేసీఆర్ దగ్గర చెంచాగిరి చేసిన వాళ్ళు ఉన్నారో తిరిగి మళ్ళీ వాళ్ళనే ఈయన కూడా ప్రోత్సహించి తెలంగాణ అస్తిత్వాన్ని ఈయన కాపాడలేదు, తెలంగాణ అస్తిత్వాన్ని ఆయన కాపాడలేదు. ఒక రకంగా ఇద్దరు దొందుగానే మారిండు, అటు కేసీఆర్ అయినా ఇటు రేవంత్ రెడ్డి అయినా. కాబట్టి ఇవాళ ఆంధ్ర మీడియా పెత్తనం చేస్తుంది. వాళ్ళ ఆంధ్ర మీడియా ఎందుకు పెత్తనం చేస్తుందంటే వీళ్ళు ఆంధ్ర మీడియా సహకారంతోనే అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఆంధ్ర మీడియాని ఇక్కడికి వెళ్ళి తరిమేసి ఉంటే ఈ పరిస్థితి వీళ్ళకి వచ్చేది కాదు, కేసీఆర్కి వచ్చేది కాదు. సో సినిమా ఇండస్ట్రీని కూడా ఇక్కడికి వెళ్ళి పంపించుంటే తెలంగాణ సినిమా హీరోలు కానీ, తెలంగాణ మొన్నటి చూడడానికి గద్దర్ అవార్డులలో ఎవరు తెలంగాణ ఉన్నారల్లా ఎవరు లేరు. మొత్తం గద్దార్ పేరు గద్దర్ తెలంగాణడు, అవార్డ్స్ అని ఆంధ్ర.
సో ఒక్కటి కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన సినిమాకి అవార్డ్సే రాలే. సో ఈ క్రమంలో మీడియా ఇవాళ ఎంత దుర్మార్గమైన పాత్ర పోషిస్తున్నదంటే, ఓకే తప్పు కేసీఆర్ చేయలేదు, కేటీఆర్ చేయలేదు నేను అనట్లేదు. ఆ కుటుంబం మొత్తం తప్పులు చేసింది, 100-200% చేసింది. కాబట్టి ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి తెలంగాణలో ఇవాళ ప్రత్యామ్నాయంగా ఎవరు రాలేదు కాబట్టి బీజేపీ కూడా ప్రత్యామ్నాయం అందించలేకపోయింది. కాబట్టి లోకల్ ప్రత్యామ్నాయంగా లీడర్లను ఎవరైతే సామాజిక తెలంగాణ అన్న లాంటి వాళ్ళు కూడా ఎవరు ప్రత్యామ్నాయం అందించలేకపోయారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో ఇవాళ ఆంధ్ర తొత్తు మళ్ళీ అంటే తన గురువు ఎక్కడైతే ఆర్ఎస్ఎస్లో ఓనమాలు నేర్చుకొని టీడీపీలో కాలేజ్ చేసేసి ఇవాళ కాంగ్రెస్ కాడ జీతం చేస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నాడో నిజంగా వాస్తవం. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం. ఇవాళ ఆయన ఒక జీతమే చేస్తున్నాడు కాంగ్రెస్కి తెలంగాణ పేరు మీద. అంతేగాని ఆయన కాలేజీ విద్య అంతా కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవాళ తెలుగుదేశము ఒక రకంగా తొత్తుగా వ్యవహరిస్తూ ఆ తెలుగుదేశం మీడియా అయిన మహా న్యూస్, కమా మీడియా, ఒక మహా న్యూసే కాదు, TV5 కానీ, ABN కానీ, ఇట్లా కమ్మ మీడియా అంతా కూడా ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే విధంగా, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బగొట్టే విధంగా ఇవాళ వివరిస్తూ వాళ్ళు ఒక రకంగా మాఫియాగా తయారైపోయి ఇష్టారాజ్యంగా ఇవాళ తెలంగాణలో కొంతమంది సోషల్ మీడియా అమ్ముడుపోయిన సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళకు తొత్తులుగా మారి, ఆంధ్ర మీడియాకు తొత్తులుగా మారి, ఆంధ్ర కమ్మ మీడియాకు తొత్తులుగా మారి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఇవాళ మహా న్యూస్ మీద దాడి ఎందుకు జరిగింది అంటే, మహా న్యూస్ పరిధులు, మీడియా పరిధులు దాటింది. మహా న్యూస్ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళింది. మహా న్యూస్ ఇవాళ కొంతమంది జీవితాలను రోడ్ల మీద పడేసింది. మహా న్యూస్ ఇవాళ తెలంగాణలో ఉన్న లీడర్షిప్ బీఆర్ఎస్ను కంప్లీట్గా పతనం చెందే దిశగా, అంటే వాళ్ళు వ్యభిచారులు, దొంగలు, అంటే ఆంధ్రలో ఎవరు వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, ఆంధ్ర వాళ్ళంతా సొక్కం, తెలంగాణ వాళ్ళంతా అపవిత్రులు, తెలంగాణ వాళ్ళంతా దొంగలు అనే రీతిలో ఇవాళ వివరిస్తూ ఆ మీడియా కథనాలు మనకు సిగ్గు అనిపిస్తుంది. ఆ మీడియా కథనాలు చూస్తే ఒక మీడియా కథనం అనేది థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు కానీ ఇవాళ మీడియాలో వ్యూస్ కోసము లేదంటే ఇంకా దేనికోసము థంబ్నెయిల్స్ చిల్లర థంబ్నెయిల్స్ పెట్టే సంస్కృతి అది మీడియాకు తగదు. నేను మీడియా పెట్టాను, చిన్నదే, కాలు చిన్నదే, దాని వ్యూస్ ఎంతమంది అనే సమస్య కాదు, కానీ విలువలు ఉన్నాయా లేవా అనే సమస్య, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామా లేదనే సమస్య. అట్లాంటిది అన్నిటిని గాలికి వదిలేసి ఘోరంగా ఒక మీడియా వ్యభిచారాన్ని చేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే మీడియా వ్యభిచారం ఇది, మీడియా మాఫియా ఇది, మీడియా గుండాగిరి ఇది. వాళ్ళ బీఆర్ఎస్ అటాక్ చేయడాన్ని నేను ఖండిస్తున్నా, 100% ఖండిస్తాను. బీఆర్ఎస్ ఒక మీడియా మీద దుర్మార్గంగా పోయి వాళ్ళ ఆఫీసు బలగొట్టడం, వాళ్ళ కారు బలగొట్టడం, అద్దాలు బలగొట్టడం, ఇవన్నిటిని నేను వ్యతిరేకిస్తా. కానీ అదే మీడియా ఇవాళ చిలువలు పలువలుగా వ్యక్తిగత జీవితాలకు చొప్పించి ఇష్టారాజ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని బదనాం చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. కేసీఆర్ కూడా లాలచిపరుడిగా, అసలు కేసీఆర్ను లాలచిపరుడు చేసింది, కేసీఆర్ని చేసింది ఆంధ్ర మీడియాని, ఆంధ్ర నాయకులే. మిగా కృష్ణారెడ్డి లేడా అందరూ కేసీఆర్ను? ఇలా ఆయన లేడా? ఎవరు సమతామూర్తి చేసిన వాడు లేడా ఆయన? ఎవరు మన ఆ గురువు పేరు నాకు రావట్లేదు. వీళ్ళంతా ఆంధ్రులే కదా, గురువుతో సహా చిరంజీవి స్వామి గురువు, మెగా కృష్ణారెడ్డి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మొత్తం వాళ్ళంతా ఇవాళ మొత్తంగా ఇవాళ చెడిపోయింది. కేసీఆర్ చెడిపోయింది వాళ్ళతో కాదా? కేసీఆర్ని చెడగొట్టింది వాళ్ళు కాదా? ఇవాళ కేసీఆర్ని చెడగొట్టడానికి కారకులైన మీరు ఇవాళ నీతులు పలుకుతారు ఎట్లా? నిస్సిగ్గుగా ఇవాళ మీకు పదవి కోసము, పైసల కోసము ఇష్టారాజ్యంగా వివరించే ఆంధ్ర మీడియా ఇవాళ నీతులు చెప్తా అంటే వినడానికి ఎవరు రెడీగా ఉంటారు? ఇక్కడ తెలంగాణలో తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ మీడియా కానీ రెడీగా ఉంటుందా?
ఉండం, ఎట్టి పరిస్థితుల్లో ఉండం. త్యాగాల తెలంగాణలో త్యాగాల పునాదుల మీద వచ్చింది తెలంగాణ. ఉద్యమ తెలంగాణ ఇది, బలిదానాల తెలంగాణ, బరితెగించిన తెలంగాణ, కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణని ఇవాళ మీరు వ్యభిచార కుంపగా మారుస్తారా? ఇష్టారాజ్యంగా మారుస్తారా? వ్యభిచార మీడియాగా మారుస్తారా? ఒక కేసీఆర్ కుటుంబమే తెచ్చింది తెలంగాణలో. కేసీఆర్ కుటుంబమేనా? ఏం తెలంగాణలో మేము లేవా? త్యాగాలు చేసిన వాళ్ళు లేరా? తెలంగాణ ఉద్యమకారులు లేరా? తెలంగాణలో త్యాగ పురుషులు లేరా? తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా గద్దర్ సినిమా, గద్దర్ అవార్డ్స్ కూడా ఇవాళ మీవేనా? పేరు మాది, గద్దర్ పేరు మాది, అవార్డ్స్ మీయా? సినిమా మీదే, కాంట్రాక్టులు మీయే, ఇక్కడ ఉన్న భూములు మీయే. ఇంకా అయితే మరి మేము తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మీడియా అంతా మీదే అయితే ఇంకా మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు ఎదుగుండాలి ఇక్కడ. అసలు ఉండి మాకు చేస్తున్న ఉపయోగమైంది, మాకు చేస్తున్న ప్రయోజనమైంది. మా ప్రాంతాన్ని ఇంకా బలహీనపరచడమా? మా ప్రాంత ప్రజల అస్తిత్వాన్ని దెబ్బకొట్టడమా? మా ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టడమా? కాంగ్రెస్లో ఈ ఇట్లాంటి చిల్లర వివరాలు చేసిన వాళ్ళు లేరా? లేదా అవినీతి పనులు లేరా? లేదా బీజేపీలో లేరా? టీడీపీలో లేరా? ఒక్క టీఆర్ఎస్లో ఉన్నారా? మహానేజ్కు పరిమితి దాటి, హద్దులు దాటింది కాబట్టి బుద్ధి చెప్పిండ్రు. కాబట్టి నేను అటాక్ చేయడానికి సమర్థించాను. కానీ మీరు చేస్తున్న విధానాలను మాత్రం వ్యతిరేకిస్తా, వాళ్ళ విధానాలను కూడా వ్యతిరేకిస్తా అటాక్ చేయడానికి. నేను ఎట్లాంటి ఆంధ్రజ్యోతి మీద దాడి చేసినప్పుడు కూడా మేము దాన్ని మేము వ్యతిరేకించాము. కేసీఆర్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేసినప్పుడు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేసినప్పుడు వ్యతిరేకించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము అన్నాం. మీడియా ఎవరైనా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా సమానంగా చూడాలని చెప్పినాం. మరి ఇవాళ మీరు ఇవాళ ఇష్టారాజ్యంగా చేస్తా అంటే ఎందుకు ఊరుకుంటారు? ఇక్కడ తెలంగాణ ప్రజలు ఊరుకోరుగా రానున్న రోజుల్లో. మీరు పరిమితులు, హద్దులు దాటకుండా, మీరు మాఫియాగిరి, గుండాగిరి చేయకుండా, మీరు మీడియాను ఒక వ్యభిచార కొంపగా మార్చకుండా, ఏంటి అది మీడియానా లేకపోతే ఇంకేంటి? దానికి విలువలు లేవా? హద్దులు లేవా? పరిమితులు లేవా మీడియాకు? వ్యక్తిగత జీవితంలో చూసుకోబోతుందా మీడియా మొత్తం కొందరి జీవితాలను నాగం చేస్తుందా? ఆ ఆగం చేసే అధికారం మీడియాకు ఉందా? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే కోర్టుకు సమర్పించు. వాళ్ళ కమిషన్స్ వేసారు కదా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సమర్పించు. నీ దగ్గర ఏ ఆధారం ఉన్న పోయి కమిషన్కు సమర్పించు, కోర్టుకు సమర్పించు. అంతేగాని ఇష్టం చేయడానికి, హద్దులు దాటడానికి నీకేం అధికారం ఉంది? కాబట్టి మీడియా మాఫియాగానో, మీడియా వ్యభిచారుల కొంపలుగానో, మీడియా ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడడం గాను, మీడియా ఈ అవినీతి రాజకీయ నాయకులను ప్రోత్సహించడం విధంగాను, మీడియా తన ఇష్టరాజ్యం చేయడానికి మీడియాకి అధికారం లేదు. మీడియా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, విలువలు ఉన్నాయి, మీడియా కొన్ని రూల్స్ ఉన్నాయి, మీడియా కొన్ని లాస్ ఉన్నాయి. ఈ పద్ధతులన్నీ పాటించకుండా ఇష్టరాజ్యంగానే మేము మీడియా మాఫియాగా వివరించి మేము చంద్రబాబు మళ్ళీ ఇక్కడ అధికారం తెస్తాము, అక్కడ అధికారంలో చంద్రబాబు ఉంచుతాం, మళ్ళీ 2029 ఆయనే అధికారం ఉంచుతాము. మీరెవరు? ప్రజలు కాదు నిర్ణయించాల్సింది. మీరా నిర్ణయించేది? మీడియా నిర్ణయించేది అధికారం? ప్రజలు నిర్ణయించాలి అధికారం మార్పిడికి. మీరా నిర్ణయించేది? అధికారం ఎవరికి ఇవ్వాలనే నిర్ణయించేది ప్రజలా మీరా? అంటే మీ వ్యూస్ ప్రజల వ్యూస్గా చెప్పే అధికారం మీకు కండి. కాబట్టి ఇప్పటికైనా ఖమ్మం మీడియా, ఆంధ్ర మీడియా బుద్ధి తెచ్చుకొని, ఈవెన్ సాక్షి కూడా పరిమితులకు లోబడి పద్ధతి ప్రకారంగా ఉండడం నేర్చుకొని, తెలంగాణలో ఉన్న మీడియా కూడా తొత్తులుగా మారకుండా నిజాన్ని ధైర్యంగా, నిర్భయంగా చెప్పి, వాస్తవాలని ప్రజలకు వివరించి, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ జీవన విధానాన్ని, తెలంగాణ విలువల్ని, సంస్కృతిని కాపాడే దిశగా రేపు మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా, తెలంగాణ సోషల్ మీడియా అమ్ముడు పోకుండా తన అస్తిత్వాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలంగాణ డిజిటల్ మీడియా, తెలంగాణ జర్నలిస్టులను, తెలంగాణ మీడియా రంగాన్ని కోరుకుంటున్నా. అలాగే ఆంధ్ర మీడియా కూడా హద్దులు దాటకుండా ఉండాలని చెప్పేసి, నాకు ఇద్దరు సమానమే, రెండు తెలుగు ప్రజలు సమానమే. బట్ హద్దులు మీరకుండా మీరు దిద్దుకుంటే మంచిది మీ పద్ధతులను. సో ఆ దిశగా 360 డిజాకు మీడియా విలువలను పాటిస్తుంది, మీడియాకు
కాన్సెప్ట్ ఉండాలని చెప్తుంది, మీడియా ఎథిక్స్ ఉండాలని చెప్తుంది, మీడియా అమ్ముడు పోకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షంగా కొట్టడాలని చెప్తుంది, అవినీతి రహిత గుండాగిరి రహిత సమాజ నిర్మాణం రాజ్యాంగం మీడియాకు ఇచ్చిన ఏ విలువలైతే ఉన్నాయో ఆ స్వేచ్ఛను కాపాడుకుంటూ మీడియా స్వేచ్ఛను కాపాడే విధంగా మీడియా వివరించాలని చెప్పేసి D6 DJ పాయింట్స్ మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మీడియా మాఫియాగా మారితే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తారు. జై భీమ్, జై పోలీస్, జై పెరియార్, జై హింద్.